మున్సిపల్ కార్మికుల సమ్మె కొనసాగుతుంది. సమ్మె నేపథ్యంలో పారిశుధ్యం అస్తవ్యస్తంగా మారింది. ప్రభుత్వం ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయకపోవడంతో పరిస్థితులు దారుణంగా మారాయి. కరోనాతో పాటు ఇతర అంటువ్యాధులు ప్రబలుతుండటంతో ప్రభుత్వంపై మరింత ఒత్తిడి పెరిగింది. దీంతో సమ్మె చేస్తున్న మున్సిపల్ కార్మిక సంఘాలతో మరోసారి చర్చలు జరపడానికి ఏపీ ప్రభుత్వం సిద్దమైంది. ఇవాళ సచివాలయంలో మున్సిపల్ కార్మిక సంఘాల ప్రతినిధులతో మంత్రుల బృందం చర్చలు జరపనుంది. రాష్ట్ర మంత్రులు బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి, ఆదిమూలపు సురేష్ తో సహా ఉన్నతాధికారులు చర్చల్లో పాల్గొననున్నారు. సమాన పనికి సమాన వేతనం, అవుట్సోర్సింగ్ ఉద్యోగుల క్రమబద్దీకరణ సహా 13 డిమాండ్లను నెరవేర్చాలని మున్సిపల్ కార్మికులు సమ్మెకు దిగారు. మొదటి దఫా జరిగిన చర్చలు విఫలమవడంతో కార్మిక సంఘాలను ప్రభుత్వం మరోసారి చర్చలకు పిలిచింది. మరోవైపు డ్రైనేజీ కార్మికులు, శానిటేషన్ వాహనాల డ్రైవర్లు, మలేరియా వర్కర్లకు 6,000 ఆక్యుపేషనల్ హెల్త్ అలవెన్స్ ను ప్రభుత్వం మంజూరు చేసింది. ఈ మేరకు పురపాలక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి వై శ్రీలక్ష్మి ఉత్తర్వులు జారీ చేశారు. ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా కరెస్పాండెంట్ ప్రసాద్ నడిగి తెలుసుకుందాం. ప్రసాద్, ఒకవైపు మున్సిపల్ కార్మికుల సమ్మె కొనసాగుతోంది, రెండోసారి చర్చలకు కూడా ఈ రోజు పిలిచినట్టుగా తెలుస్తోంది. మరోవైపు చూస్తా ఉన్నాం మనం 2 తెలుగు రాష్ట్రాల్లో కూడా, అంటే దేశవ్యాప్తంగా కూడా కరోనా మళ్ళీ స్టార్ట్ అవుతున్న పరిస్థితులు. మరి ప్రభుత్వం ఎందుకు జాగ్రత్తలు తీసుకోవట్లేదు? త్వరగా పిలిచి మాట్లాడి సెటిల్ చేసే ప్రయత్నం ఎందుకు చేయట్లేదు? పవన్, మున్సిపల్ కార్మికుల సమ్మెతో ప్రభుత్వం చాలా ఆందోళన వ్యక్తం చేస్తా ఉంది. ఎందుకంటే ప్రభుత్వ చర్చల్లో సానుకూలంగా, ఎందుకంటే ఆర్థికపరమైన అంశాలపై స్పష్టత ఇవ్వకపోవడం, ముఖ్యమంత్రి నుంచి కూడా అందుకు సానుకూలమైన స్పందన రావడంతో చర్చలపై కాలయాపన చేసేందుకే తరచూ కూడా ఈ కార్మిక సంఘాలను అలాగే మున్సిపల్ కార్మికులు కూర్చున్నట్టు తెలుస్తుంది. గతంలోనే సమ్మె పిలుపునిచ్చిన 3వ రోజు మంత్రి ఆదిమూలపు సురేష్ నేతృత్వంలో కొంతమంది అధికారుల బృందం చర్చలు జరిపింది. అయితే గతంలో జగన్మోహన్ రెడ్డి ఏదైతే హామీ ఇచ్చారో అందులో ప్రధానంగా సమాన పనికి సమాన వేతనం, కాంట్రాక్ట్ ఉద్యోగులను పర్మనెంట్ చేయడం అంశాలపై వచ్చిన 2-3 ఏళ్లలోనే అందరికీ విడతల వారికి చేస్తారని చెప్పి జగన్మోహన్ రెడ్డి మళ్ళీ ఎన్నికలు వచ్చే సమయానికి కనీసం ఒక్క విడత కూడా పర్మనెంట్ చేయకపోవడం, హామీలు నిలబెట్టుకోకపోవడంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ వీరంతా కూడా సమ్మెబాటు పట్టారు. సమ్మెబాటు పట్టే ముందు కూడా సంబంధిత అధికారులు, మంత్రులను కలిసి ఎంత పత్రాలు విజ్ఞప్తం చేసినా కూడా ప్రభుత్వం నుంచి కనీస స్పందన లేకపోవడంతో వీరు మరింత ఆగ్రహానికి వ్యక్తం చేశారు. ఈ పరిణామాల నేపథ్యంలో ప్రస్తుతం సమ్మె అవుతుండగా రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఎక్కడికెళ్తే అక్కడ పేరుకుపోతున్న పరిస్థితి. ఒకవైపు ఏమో కరోనా వ్యాప్తి చెందుతున్న పరిస్థితులు ఆందోళన కలిగిస్తా ఉన్నాయి. మరోవైపు ఇళ్ల ముందు కాలనీల్లో ముఖ్యంగా చెత్త పేరుకుపోవడంతో పిల్లలు, వృద్ధులు తీవ్ర అనారోగ్య బారిన పడే అవకాశం కూడా ప్రజలు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తా ఉన్నారు. దీంతో యుద్ధ ప్రాతిపదికన కొంతమంది పర్మనెంట్ వర్కర్లతో పాటు తాత్కాలిక పద్ధతులు, అంటే రోజువారీ దినసరి కూలీగా సంబంధించి కొంతమందిని తీసుకువచ్చి ఆ ప్రధాన రహదారులపై ఉన్న చెత్తను మాత్రం తొలగించారు. అక్కడ పూర్తిగా శుభ్రంగా ఉన్నట్టు కూడా ప్రభుత్వం ప్రకటించుకుంది. దీంతో ఇందులో కూడా కార్మికులను వంచన చేసే విధంగా ప్రభుత్వ పెద్దలు ఎవరైతే తీరుపై తీవ్ర ఆగ్రహం చేస్తా ఉన్నారు. ఎందుకంటే తాత్కాలిక పద్ధతిలో తీసుకొచ్చిన సిబ్బంది ప్రధాన సెంటర్లో మాత్రమే పూర్తిగా క్లీన్ చేసి మొత్తం కార్మికులందరూ సమ్మెలోకి వచ్చేశారు అని చెప్పి ప్రకటన చేయడం, అంటే దాదాపు 80% కార్మికులు పనిచేస్తున్నట్టు కూడా చిత్రీకరించే ప్రయత్నం చేయడం ద్వారా, అంటే మిగిలిన అందరూ కూడా మళ్ళీ విధుల్లోకి వచ్చేస్తారు అనే ఒక ప్రణాళిక ప్రభుత్వం కుట్రలు లేపింది. అయినప్పటికీ కూడా కార్మిక సంఘాలు మాత్రం ఎక్కడ వెనకాడి వేసేది లేదని చెప్తూ సమ్మెనైతే కొనసాగిస్తా ఉన్నారు. అయితే రోజు రోజుకి ప్రభుత్వం నుంచి కూడా ఈ చట్ట పేరుకుపోయిన నేపథ్యంలో ప్రజల నుంచి వ్యతిరేకత వ్యక్తమవుతున్న పరిస్థితులు ఉత్పన్నమవుతా ఉన్నాయి. దీంతో అప్రమత్తమైన ప్రభుత్వం మరోసారి చర్చలకు ఆహ్వానించింది. ఈ రోజు సచివాలయంలో బుగ్గన రాజేంద్ర రెడ్డి అలాగే మంత్రి ఆదిమూలపు సురేష్ నేతృత్వంలో మరికొంతమంది అధికారుల బృందం కార్మిక సంఘాల నాయకులతో చర్చలు చేయనుంది. ప్రధానంగా కార్మికులు కోరేది జగన్మోహన్ రెడ్డి చెప్పిన విధంగా సమాన పని సమాన వేతనంతో పాటు పర్మనెంట్ చేయడం. ఎందుకంటే ఎంతో కాలంగా ఇదే మున్సిపల్ శాఖను నమ్ముకుని తాము పనిచేస్తున్నామని దశాబ్ద కాలం చేస్తున్నప్పటికీ కూడా గతంలో జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన హామీలపై నమ్మే ఓట్లేసిన నేపథ్యంలో ఆయన పర్మనెంట్ చేస్తారనే ఆశలు పెట్టుకున్నప్పటికీ కూడా ఈ రోజు జగన్మోహన్ రెడ్డి తమను నచ్చడం ముంచారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వీటికి సంబంధించి పూర్తి స్థాయిలో స్పష్టమైన హామీ ఇస్తే తప్ప. రైట్, థ్యాంక్ యూ ప్రసాద్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.